వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామాపై హై డ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే అంశంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆరూరి. అయితే ఆరూరి ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్, నాగూర్ల వెంకన్న ఆరూరి ఇంటికి వెళ్లారు. ఆరూరిని బీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు జై శ్రీరామ్, జై ఆరూరి నినాదాలతో ఆయన అనుచరులు హంగామా చేస్తున్నారు. రాజీనామా ప్రకటన ప్రెస్ మీట్ లో పాల్గొనాలని తన అనుచరులకు ఆరూరి ఇప్పటికే సూచించారు. మరి కాసేపట్లో ఆరూరి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నట్లు తెలుస్తుంది. కాసేపటి క్రితం ఆరూరి ఇంటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి చేరుకున్నారు. దీంతో ఆరూరి పొలిటికల్ స్టెప్ పై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆరూరిని ఎర్రబెల్లి తన వెంట తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామాపై హై డ్రామా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే అంశంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఆరూరి ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్, నాగూర్ల వెంకన్న ఆరూరి ఇంటికి చేరుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇక మనం చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామాకు సంబంధించి మనం చూసుకుంటే అప్డేట్ ఎట్లా ఉందంటే ఆయన మన బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరదాం అనుకున్న తర్వాత ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఇక ఆరూరి ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక దేనికోసం అనుకోవచ్చు, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నటువంటి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానికి సంబంధించి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించేందుకోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు కొంతమంది చేరుకున్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చైర్మన్లు కూడా చైర్మన్ సుందర్రాజు, మరి యాదవ్ రెడ్డి ఇద్దరు వీళ్ళతో కొంతమంది నాయకులు అక్కడికి చేరుకొని ఆరూరి రమేష్ ని అక్కడి నుంచి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆరూరి రమేష్ అభిమానులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆరూరి రమేష్ కు అనుగుణంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జై శ్రీరామ్, జై ఆరూరి అంటూ నినాదాలు చేశారు. ఆరూరిని తీసుకువెళ్లేందుకోసం బీఆర్ఎస్ నేతలు తీసుకువెళ్తుండగా అడ్డుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేశారు. ఆరూరి రమేష్ అభిమానులైనటువంటి బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి క్రమంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. వారిని పట్టించుకోకుండా వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ తమ వెంట బలవంతంగా తీసుకెళ్లేటువంటి క్రమంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి ఆరూరిని ఎర్రబెల్లి దయాకర్ తన వాహనంలో హైదరాబాద్ వైపు తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకోసం ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఎర్రబెల్లి ఆరూరి తమ వెంట తీసుకువెళ్లేందుకోసం బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో కొంత తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో అక్కడ కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆరూరిని అడ్డుకునేందుకోసం ఆపేందుకోసం వాళ్ళు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు ఆపకుండా అక్కడి నుంచి తీసుకువెళ్లడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే మొత్తానికైతే నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ వరంగల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యేగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆయన ఆ ఎంపీ టికెట్ ను ఆశించారు. ఆ క్రమంలో ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరేందుకోసం నిన్ననే
అటు హైదరాబాద్ తరలి వెళ్లి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతోటి సంప్రదింపులు కూడా జరిపారు. అటు అమిత్ షాను కూడా కలిసి వచ్చారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరేందుకోసం వెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలి ఆయనను బలవంతంగా తీసుకువెళ్లినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కూడా ఆర్వి రమేష్ ఇంటికి చేరుకొని బలవంతంగా తీసుకువెళ్లినటువంటి క్రమం పైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల తీరు పైన కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బీజేపీ శ్రేణులతో సంప్రదింపులో జరిపి బీజేపీ వైపు రావడానికి అంగీకరించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అడ్డు తగలడం సరైనటువంటి చర్య కాదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి చూడాలి, సాయంత్రం లోపు హైదరాబాద్ వైపు ఆరూరి రమేష్ ను తమ వాహనాల్లో తీసుకొని వెళ్లారు. మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ సతీష్.